హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఎక్కడుందో మీకు ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుద్ది. అండ్ తినుమా మమ్మీ. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా ఛానల్కి న్యూ అయితే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్లో మేము చాలా ఫ్రీక్వెంట్ అప్డేట్స్ డైలీ రీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ ఐడి అయితే @అక్కాయన్చల్లి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. సో ఈరోజు అయితే మేము మమ్మీతో మండే రెసిపీ ఫిల్మ్ చేయబోతున్నాము. అండ్ ఈరోజు యాక్చువల్లీ సండే అండ్ ఫాదర్స్ డే కూడా. సో ఇప్పుడు ఈ రెసిపీ చేసుకొని ఇది ఈ పూట వరకే తినాల్సి వచ్చింది, ఎందుకంటే ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. ఈ పూట వరకు తినాల్సి వచ్చినా నేను ఈ పూట వరకు చేయట్లేదు, ఎందుకంటే ఇంత చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు చేస్తాను, కావాలంటే రేపు కూడా తినండి. కావాలంటే కాదు, ఫోర్స్ఫుల్లీ రేపు కూడా తినిపించింది మమ్మీకి పని తగ్గించుకోవాలని. మళ్ళీ ఫాదర్స్ డే కాబట్టి మీ డాడీకి ఇష్టమైన రెసిపీనే ఇది. బిర్యానీ కొన్ని ఇష్టం ఉంటాయి, అవును, కానీ నేను వెజిటేరియన్ ఫుడ్డే కాబట్టి వెజిటేరియన్ ఫుడ్లోనే ఇష్టమైనవి. ఇది కడీ పకోడీ అని ఆ రెసిపీ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము నిన్న ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి వచ్చాము కదా, ఆ రోజు ఒక ఇంగ్రీడియంట్ తెచ్చాము. అండ్ మొన్న చాలా రెయిన్ పడతా ఉంటే ఆ రోజు పకోడీ చేసింది మమ్మీ, వెరైటీ పకోడీ. సో అవి 2 కలిపి ఇంకొక థింగ్ కలిపి 3 కలిపి ఈరోజు కడీ పకోడీ అవుతా. అవును, ఇంకో థింగ్ ఏంది మూడోది? కడీ కదా. కడీ మెయిన్ ఇంగ్రీడియంట్ పకోడీ ఈ రోజు రెసిపీలో. నేను ఆల్రెడీ కడీ కూడా చేసుకుంటున్నా. ఈ రెసిపీ మళ్ళీ 2 చూపించాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ మనం కడీ చేస్తున్నాం లాస్ట్ టైం. కడీ చేసి బెండి కడీ చేసాం కదా. చేసాం నానా బెండి కడీ ఎప్పుడు చేయలేదు. సరే, మా రెసిపీస్ ఎదికి మేమే చూడాలి ఇప్పుడు చేసావా. కానీ కడీ అయితే చేసినట్టు నాకు గుర్తుంది. ఎలా అనవసరం ఈరోజు చూపించుకోలేదు. అవునా, చేయలేదు. కానీ నువ్వు అనేది ఒక పాయింట్ కరెక్ట్. మనం ఏ రెసిపీ చూపించాలనుకున్నా ఒకటి చూపిస్తే అది ఈజీగా ఫాలో అవుతాం కూడా. చాలా టైం కూడా ఎక్కువ పడుతుంది కదా, అదంతా చేయాలి ఇది చేయాలంటే. మాకు కొట్టి తినేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. అవును, ఇప్పుడే మధ్యాహ్నం అయింది, కానీ ఆల్రెడీ పెసరట్లు తిన్నాం పొద్దున్నే. సో ఏమా అక్కడ ఇంగ్రీడియంట్స్ పెసరట్లు కూడా మొలకలతో చేశాను తెలుసా ఈసారి, బాగున్నాయి. సో పకోడీ అంటే ఆబ్వియస్లీ అందుకనే మీకు thumbnail పైన కూడా నో ఆయిల్ పకోడీ అని అనిపించింది, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేయన పకోడీ. మన కూడా చేయలేదు, అలానే ఎయిర్ ఫ్రైయర్ లో కూడా పెట్టట్లేదు. అవును, ఎయిర్ ఫ్రై రెసిపీ కూడా కాదు ఇది. సో అది అట్లా చేస్తాం, చూపిస్తాము. దానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆబ్వియస్లీ పకోడీ అంటే ఆనియన్ కావాలి కదా. చాలు ఒక ఆనియన్, ఎందుకంటే మేము మొన్న ఒక ఆనియన్ తో చేసాం కాబట్టి బాగానే వచ్చింది క్వాంటిటీ. మేము అందరం అప్పుడు తిన్నాము స్నాక్ లాగా, మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం మిగిలినాయి. సో ఇప్పుడు చేస్తే సరిపోద్ది. అండ్ ఇది పెద్ద ఆనియన్స్ కదా, సో మేమైతే రెడ్ ఆనియన్ ఒక పెద్దది తీసుకుంటాం. బుడ్డి ఒకసారి మెజర్ చేసి చూద్దాం ఉండు బుడ్డి, మనం ఎప్పుడు ½ kg ఉంటుంది అనుకున్నాం. ఒకసారి స్కేల్ తీసుకురా, మనం చెప్పలేకపోతున్నాం. అది ఈజీగా నా దేశం 0.8 LB అట్లా ఉంటుంది. ఇటు పెట్టు, దీనిపైన పెట్టు కనిపిస్తుంది. ఓకేనా, పెట్టచ్చా? అది ఆన్ చేయని మా 0 అవుతుంది. 1 LB 3.9 ounces. So ½ kg. సాహితీకి తెలియదు కదా, సేమ్ అదే కదా బుడ్డి. 593 grams. 563 ఎక్కడ సాహితీ 9 ఇటు చూసుకుంటుంది, 6 ఇటు తిప్పుకోండి. ఏం లేదులే మా అయింది వన్నిటికి. చూడు బుడ్డి 9 ఇలా ఇదిగో తీసుకోచేయి. అంటే మా గెస్ కరెక్ట్. ఎప్పుడు ½ kg ఆనియన్ ఉంటది అని చెప్తున్నాం కదా, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఒక ఆనియన్ ½ kg 600 grams ఉంది, ఆల్మోస్ట్ 560. ½ kg ఉల్లిపాయలు వేసి పకోడీ చేసుకుంటాం, ఒక ఆనియన్ తోనే చేసుకుంటున్నాం అని చెప్తే ఎలా ఉంటది బుడ్డి? అదే ఓన్లీ ఒక ఆనియన్ చూసే వాళ్ళకైనా నాకే అనిపించింది ఒక ఆనియన్ కదా అనిపిస్తుంది. నాకు ఆనియన్ ఇప్పుడు కళ్ళల్లో అంత నీళ్ళు రావట్లేదు, ప్రతిసారి ఇలా అంటే ఇంకొచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసా. ఈ ఆనియన్ మొత్తం పెట్టేసా, ఇదంతా అవ్వదు. ఇప్పుడు ఒకసారి వాష్ చేయమ్మది. పెద్దదే కావాలి బుడ్డి, ఇది ముల్లంగి చాలా సన్నీగా కూడా ఉంది బయట. ఇంకా సమ్మర్, ఈ ఫ్రైడే నుంచి సమ్మర్ స్టార్ట్ అంట. నేను ఒకసారి ఏం చేస్తానంటే నా చేతులు కూడా వాష్ చేసుకొచ్చుకుంటా, పీల్ చేసా కదా. ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు రాడిష్లు భలే ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి అని తెచ్చాము. సో ఇక్కడ కూడా కింద లీవ్స్ అన్ని కలిపి వచ్చింది. సో కింద ఏమో బంచెస్ లాగా పెట్టింది అన్నమాట, అండ్ పైన ఏమో మొత్తం లీవ్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ రాడిష్ ఏంటంటే ఈ కింద పార్ట్ యూజ్ చేయొచ్చు అండ్ పైన లీవ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో పైన లీవ్స్ పడేయాలని ఏం లేదు. అండ్ ఈ రాడిషెస్ రెడ్ రాడిష్, సో ఐ థింక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడిషెస్. బట్ ఈ ఏంటంటే సేమ్ అదే,
అంటే అదే ఫ్యామిలీ వెజిటబుల్. సో మీరు తెల్ల దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు సేమ్ ఆ రెసిపీసే దీంతో దీనికి కూడా చేయొచ్చు. అవును. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఆనియన్ కట్ చేసేసి దాని పక్కన పెట్టుకుందాం. సన్నగా కట్ చేయాలి. ఇది ఎంత ఫుడ్ ప్రాసెసర్లో ఏం వేసినా మన చేతితో చేసినట్టయితే అంటే ఇంకొక మిషన్ మర్చిపోయి బుట్టి మన కాస్ట్కోలో ఒకటి చూసాను నేను కొత్తది, ఫోటో కూడా తీసాను మీకు చూపిద్దామని. మీరు ఎక్కడో తిరుగుతున్నారు అప్పుడు. దాంట్లో ఏంటంటే ఇట్లా గ్రేటింగ్ ఆప్షన్స్ అన్నిటితో ఉన్నాయి. ఇట్లా కూడా వస్తుంది, స్లైసెస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మన ఫుడ్ ప్రాసెసర్ ఇట్లా స్లైస్ చేయదు. ఆ కడిగి కూడా ఒకసారి మిక్స్ చేయమ్మా. డాడీ ఫాదర్స్ డే అని మాకు గిఫ్ట్ ఏమి ఇచ్చావు నువ్వు? ఫాదర్స్ డేకి డాడీకి ఇస్తారా లేకపోతే డాడీ మీకు ఇవ్వాలా? డాడీనే పిల్లలకి ఇవ్వాలి. ఈ రోజు ఫాదర్స్ డేనా డాటర్స్ డేనా? పిల్లలు లేకపోతే ఫాదర్స్ డే అట్లా అవిద్ది చెప్పు. సేమ్ క్వశ్చన్. ఫాదర్ లేకపోతే డాడీ లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి అయినా వస్తారు. అది ఆ సినిమా వినలే కదా, స్కార్క్స్ అనేది ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే బేబీ కావాలంటే అది బర్డ్ ఉంటుంది, అది తెచ్చి ఫ్రంట్ లో డెలివరీ. అది ఉంటుంది. సినిమాలన్నీ చూసారు అట్లాంటివన్నీ? నువ్వు కూడా చూసా, మీరు మర్చిపోయారు. మమ్మీ వాళ్ళు ఏంటంటే మర్చిపోతారు. మేము చెప్తాం కాదు చూసారు అంటే లేదంటే కాదు చూసారు అని. ఎంత అడ్వాంటేజ్ తెలుసా బుడ్డి, మర్చిపోతే మళ్ళీ కొత్తగా చూడొచ్చు మొత్తం మూవీ. నాకు ఎక్కువ బుర్రలో పెట్టుకున్నాం అనుకోండి ప్రతిదీ. కానీ ఒక సినిమా మట్టి మర్చిపోరు చూసామని కూడా. ట్యాంగిల్డ్ అదే అనుబోతున్నా, పొడుగు జుట్టు కదా. ఆనియన్స్ కట్ చేయటం అయిపోయింది, ఫ్రిడ్జ్ లో పెట్టడం అయిపోయింది. లాభం లేదు, లేకపోతే మనకి వచ్చేస్తాయి. అందుకనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. అలా బుడ్డి నేను ఎలాంటప్పుడు వాడుకుంటా తెలుసా? ఇక్కడ ఏమైంది, మీరు నేను అడిగి నీ కొనిలేదనుకో, నువ్వు ఆనియన్ ఫేస్ పైన కూడా పూసుకున్నావు. అదే నేను అడిగి నీ కొనిలేదనుకో, అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఆనియన్ కట్ చేస్తా ఉంటా. అది ఏడుస్తుంది అనుకోవాలా? మీరు అనుకోరు నాన్న, మీకు తెలుసు కదా, అందరూ అనుకోవాలి. క్లిక్ బేట్ చేస్తుంది అంట మమ్మీ మిమ్మల్ని. దానికి కరెక్టే. చూసుకోండి, ఇంక నెక్స్ట్ అది చేస్తాను నేనైతే. ముందే చెప్పి మరీ చేస్తాను. అది చెప్పి చేయకూడదు, చేసినాక చేయి, ఇది జోక్ అనాలి. సో ఈ రాడిషెస్ టోటలీ ఆప్షనల్, ఈ లీవ్స్ యూజ్ చేయటం. కానీ మేమైతే ఇంక ఉన్నాయి కదా పాడు చేసుకోవటం ఎందుకు, చాలా న్యూట్రియంట్స్ ఎక్కువ కూడా ఉంటాయి అని ఈ రెసిపీలో వేస్తున్నాము. వీటిని వాడతా తర్వాత సాంబార్ సాయితి సాంబార్ అంటుంది ముల్లంగితోటి. ఇవన్నీ వేసేసి సాంబార్ పెడతా. ఈ రాడిష్ లీవ్స్ మీరు అట్లా యూజ్ చేయొచ్చు, అంటే మామూలుగా స్పినచ్ కేల్ అట్లా కుక్ చేసుకుంటా అట్లానే యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ పచ్చడి అనుకున్నా ముందు, మళ్ళీ అనిపించింది సాయితిని అడిగాను ఏం కావాలి నాన్న అన్న, పకోడీ చేయమనింది. అప్పుడు అన్నాను సరే ఇది మిక్స్ చేసి చేస్తాను, రెసిపీ నీకు అది ఎలా అవుతుంది, ఇది టేస్ట్ చూద్దాం, ఇంకా బాగుంటుంది డెఫినెట్ గా. మేమైతే ఈ ఇంగ్రీడియంట్ ఎప్పుడు పకోడీలో వేసి చూడలేదు, బట్ ఐ థింక్ చాలా బాగుంటుంది అనుకుంటా. 1000% బాగుంటుంది. అది ట్యూనా కింద పెట్టద్దులే, ఒకసారి వాష్ చేసుకొని కటింగ్ బోర్డ్ కూడా ఒకసారి వాష్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో ఏమైనా మట్టి ఉంది అనుకో ఉంటుంది. ఒకసారి వాష్ చేసుకురా. వాష్ చేసుకో. ఇది సపరేట్ గా చేసేసేయి. ప్లేట్ పెట్టుకుందాం. నువ్వు వాష్ చేసిరా, అప్పుడు నేను తీసుకున్నా. సరిపోయిద్దిరా బుడ్డి అంతా, ఇంకొకటి ఉంచేద్దాము. ఈ బంచి ఇట్లానే ఫ్రిడ్జ్ లో పెడతాను. నేను చెప్పినట్టు ఇది చాలా ఆప్షనల్, కానీ ఇంకా మా ఇంట్లో ఉంది న్యూట్రిషియస్ అని యూజ్ చేస్తున్నాం. అంటే మనకు అప్పుడు ఏమవుతుంది బుడ్డి, ఆనియన్ తో పాటు ఇది కూడా ఒక వెజిటేబుల్ తిన్నట్టేగా. ఈవెన్ పిల్లలకి ఓన్లీ అవి పెట్టినా కూడా సరిపోద్ది, అన్ని వచ్చేస్తాయి వాళ్ళకి. ఈదర్ వే మనం చేసేది హెల్తీనే, ఎందుకంటే నీకు డీప్ ఫ్రై కాదు. అవును. ప్లస్ మొత్తం నీకు శనగపిండి అనుకో, దీంతో చేస్తారు కదా మా. అవును, ప్రోటీన్ కదా అది, శనగపిండి ప్రోటీన్, ఇదేమో లీఫీ గ్రీన్స్ అన్ని వచ్చేస్తాయి. కుక్ కూడా మరి సూపర్ గా ఇలా మరి మెత్తగా కుక్ అవ్వనీయం కాబట్టి. అవును. సో మీకు కనిపిస్తుందా మా డెక్ కూడా పెయింటింగ్ అవుతుంది. పెయింటింగ్ అది స్టెయినింగ్ చేపిస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇంకొక కోటింగ్ వేయాలి. మన వర్షం పడింది కదా నాన్న. యా, ఇప్పుడు స్ప్రింగ్ అదే రెయిన్ ఎక్కువ పడుతుంది, కొంచెం సమ్మర్ అది వచ్చినాక. ఎందుకంటే ఇది డ్రై అవ్వాలి కదా, మళ్ళీ వెంటనే రెయిన్ పడింది అనుకోండి ఇబ్బంది. ఈ మాటలు చెప్పటమే కాదు బుడ్డి, దానికి సంబంధించిన యాక్షన్ ఏది, అది పట్టుకొని అక్కడ ఉంది. ఎట్లా వస్తాయి, ఇదిగో వాటర్ డ్రైన్ చేస్తా. అది పనిలో పని రైస్ కూడా కడిగి పెట్టేసి చూడండి. ఇప్పుడు మాటలా చాతలా అయింది, ఎవరు చేస్తున్నారు? ఇట్రా బుడ్డి, కడగమన్నా కదా రైస్. ఓ ఇది బాగా సెట్ అయిందే, ఇది బెస్ట్. ఇది బెస్ట్. ఇదిగో చూడండి కరెక్ట్ గా సరిపోయింది. ఇదైతే ఎంత వాడుతున్నానంటే ఇండియా భలే ఉపయోగపడుతుంది అసలు. సరే ఇది ఒకసారి వాష్ చేయి. నా చేత ఇన్ని పనులు చేపిస్తా, మళ్ళీ నువ్వు డైలాగ్ లాస్తున్నావు చూడు. పిల్లలు అటు ఇటు తిరగాలి. ఇంకో కటింగ్ బోర్డు ఉంది కానీ అది ఆల్రెడీ నేను లోపల పెట్టినట్టున్నా, మళ్ళీ ఏం తీస్తాం. కడి కూడా అయిపోతుందిగా, సిమ్ లో ఉందిలే. ఇది అంత కొంచెం ఉడికితేనే టేస్ట్ బాగుంటది.
మేము ఈ రెసిపీ టేస్టింగ్ లో అయితే ఐ థింక్ రైస్ తో టేస్టింగ్ చూపిస్తాం ఒక పకోడీ చూపిస్తాం రైస్ కానీ నీకు మనం పకోడీ రెసిపీ పకోడీ తిను, నేను రైస్ తో చెప్తాను. ఓకే నువ్వు ఒత్తాయి తిను. నువ్వు పకోడా అన్నా కూడా చేసేసి నేను మామూలుగా రైస్ తోటి కడిగి చేసేద్దాము అని పెట్టారు. అందుకే వీడియో కన్నా ముందే కడిగి స్టవ్ మీదకి వెళ్ళిపోయింది, దాని పని అది చేసుకుంటుంది. రెండు చూపించాలంటే టైం ఈ చాలా. రోజు పొద్దున్నే ఇండియా కాల్స్ లో మేము బిజీగా ఉన్నాము. రోజు అదేలే బేసిక్లీ, కానీ ఈరోజు ఇంకా ఎక్స్ట్రా ఇండియా కాల్స్ ఉన్నాయి. మామూలుగా అయితే రోజు యూజువలీ నాయనమ్మలతో ఎక్కువ మాట్లాడతాము, అమ్మమ్మలతో ఎవ్రీ అదర్ డే అట్లా మాట్లాడతాం. అండ్ దెన్ మా మోహన్ మా అక్కడ ఉన్నారు కదా హౌస్ కన్స్ట్రక్షన్లో డాడీ మాట్లాడతాడు. కానీ ఈరోజు ఏమైందంటే మేము ముగ్గురివి అందరితో మాట్లాడాము, నాయనమ్మలతో అమ్మమ్మలతో, మళ్ళీ డాడీ ఏమో ఒకసారి మోహన్ మాయతో మాట్లాడాడు, మళ్ళీ మా కజన్ తనది బర్త్డే అనమాట, సో తనకి మళ్ళీ ఫోన్ చేసి తనకి మాట్లాడే. అట్లా ఈరోజు చాలా కాన్వర్సేషన్స్ అయ్యేటప్పటికి లేట్ కవర్ స్టార్ట్. సాయికి కావాల్సింది అదే మీకు చెప్పాను అనుకుంటా ఒక వీడియోలో. చిన్నప్పుడు కూడా స్కూల్ నుంచి వచ్చి ఈ రోజు ఎవరితో మాట్లాడే ఫస్ట్ క్వశ్చన్ అదే. ఫుడ్ తినేదానికన్నా ముందు 2:33కి వచ్చేస్తారు కదా. సంజన ఏం అడిగేది కాదు. సంజన ఏంటంటే తన పని తను చూసుకుంటది, ఇంటది, కాకపోతే అన్నీ ఇంటది, అవసరమైతే చెప్పిద్ది. సాయితే అయితే అడిగేది అనమాట. ఈ రోజు ఎవరితో మాట్లాడే మమ్మీ అమ్మమ్మ వాళ్ళతో ఒకసారి నా ఫోన్ చూస్తానే ఉంటది కంటిన్యూషన్ లో. మళ్ళీ చెప్పలేదనుకో, అప్పుడు అడుగుతాయి నువ్వు వీళ్ళతో మాట్లాడే కదా ఏం చెప్పారు అని. ఏమన్నారు అన్ని చెప్పాలి. ఎవరైనా వాళ్ళు తన ఫ్రెండ్స్ తో మాట్లాడినా చెప్పాలి, ఎవరితో మాట్లాడినా చెప్తా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో కూడా సాయితీకి తెలుసు, ఎవరెక్కడ ఉన్నారో కూడా చెప్పమంటే చెప్పేస్తా, టక్ తెలుసు. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ పేర్లు మర్చిపోయి నేను గుర్తు చేస్తా. సన్నగా కట్ చేసేసి చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి కదా. ఇవైతే చిన్న పీసులే, ఫుడ్ ప్రాసెసర్ వేయచ్చు కానీ వెట్గా ఉంది కదా, ఇంకెందుకులే నేను కట్. ఇది ఈజీనే కటింగ్. ఇది జస్ట్ పొడుగ్గా వచ్చింది, దీన్ని హాఫ్ కట్ చేశాను. నాకు కటింగ్ అంటే ఇష్టం. ఎవరన్నా మొత్తం క్లీన్ చేసేసి నా కటింగ్ బోర్డు ఇచ్చేస్తే మంచి నైఫ్ ఇవ్వాలి, కాకపోతే ఇలాంటి నైఫ్స్ ఉండాలి. ఇంకా నాకు మిక్సింగ్ అంటే ఇష్టం, కలుపు. ఏంది కలిపేది, నాకు టెన్షన్ వస్తుంటది ఏడబడేస్తారు అని. కలుపు పనిలో పని ఒకసారి కలుపు. మమ్మీ నువ్వు కర్రీతో మ్యాచ్ అవ్వాలా పకోడాతో మ్యాచ్ అవ్వాలా? రెండు. ఈరోజు చాలా తెలివిగా మ్యాచ్ అయ్యా బుడ్డి. అది కర్రీ ఎల్లో కలర్ లో ఉంది కాబట్టి అమ్మ ఎల్లో. ఏం సారీ అది? లెనిన్ బుడ్డి. అదే అనుకున్నా. లెనిన్ సారీ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. మొత్తం అట్లా జరీ తోటి, అంటే జరీ అంటే జరీ కాదు, జస్ట్ థ్రెడ్ వర్క్. గోల్డ్ పైన గోల్డ్ థ్రెడ్ వర్క్, పైన ఏమో సీక్వెన్స్ తోటి స్టిచ్ చేస్తున్నారు బుడ్డి. నా డ్రెస్ ఏమో అబ్బా మొత్తం కాటన్, చాలా ప్యూర్ ఆఫ్రికన్ హ్యాండ్ మేడ్ కాటన్ అండ్ హ్యాండ్ డైడ్. ఇది మొత్తం ఒకే ఫ్యాబ్రిక్, ఇది కలీస్ లాగా కాదు. సంజన కూడా నిన్న ఎక్కడికో బోబా తాగటానికి వెళ్ళిందంట వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి. లాస్ట్ ఇయర్ ఇక్కడ క్రెడిట్ కర్మాలో ఇంటర్న్ చేసిన అమ్మాయి. సంజన వాచ్ చేస్తుంటే సంజన అంటుందంట. ఎవరబ్బా అని వెనక్కి చూస్తే అమ్మాయి అట్లాగా నేను చెప్పింది నాన్న. తను అక్కడ ఉంది అంటే ప్రతిదీ చెక్ చేసుకోగలరు వీళ్ళు పిల్లలు. ఇంకా చూసి ఓ సంజన, ఎవరబ్బా సంజన అంటున్నారు నన్ను ఇక్కడ అని చూసిందంట. చూస్తే అమ్మాయి అంట. ఓ నేను కూడా ఇక్కడే ఉన్నాను, మనం కలుద్దాము అని ఇద్దరు మాట్లాడుకొని, ఇంకా తను నిన్న ఏదో సంజన వాళ్ళ బిల్డింగ్ కింద టీ ఉందంట బుడ్డి, బోబా టీస్, అది అక్కడికి వెళ్ళి వచ్చింది కదా. అది తెలుసు కానీ అట్లా నేను ఇంకా ఒకరికి ఆల్రెడీ తెలుసు అక్కడ ఉన్నారు. నేను చెప్పింది నాన్న మాకు. అప్పుడు సంజన కూడా ఈ డ్రెస్ తో పాటే సంజన కూడా ఇంకోటి తీసుకుంది, సేమ్ అది వేసుకుందంట, ర్యాప్ డ్రెస్ చెప్తుంది. సో మమ్మీదేమో లెనిన్ సారీ కదా, బాగుంది లెనిన్ సారీ. అట్లాంటివి నాకు నచ్చుతాయి. దాని బీడ్స్ ఏమో ఏంటి, ఈ గార్నెట్స్, హ్యాసనైట్ గార్నెట్స్ కదా బుడ్డి. హ్యాసనైట్ గార్నెట్స్. అవును మమ్మీ కమ్మలు మట్టుకు వదలట్లేదు, కరెక్ట్ గా మ్యాచింగ్ ఇల్లు అసలు ఎంత బాగున్నాయి. అవును అది ఇయ్యచ్చు కదా బుడ్డి. నాకు ఈ మాటలు చెప్తుంది తీయడానికి స్క్రాపర్ ఉంది కదా, చూడండి అసలు ఎలా చెప్పి అక్కడుంది. అది నువ్వు అడగాలి మమ్మీ. ఇది కూడా తెలుసా, ఈ గార్నెట్స్ కూడా 6 లేయర్స్ ఉన్నాయి. కానీ 2 లాగా చేయించుకుంది, అందుకని అంటే ప్రతిసారి అంత హెవీగా వేసుకోలేరు కదా. ఉంది ఇంకోటి అక్కడ, మర్చిపోయావా? ఇంకోటి కూడా ఉంది. బీచ్ షాప్ పెట్టలేదు మేము ఉన్న చోట, అందుకని ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 2 సార్లు 3 సార్లు తిరిగి కొనుక్కొచ్చుకున్నాము. ఫర్ సమ్ రీజన్ ఇయర్ ఎందుకో పెట్టలేదు. ఇది వేరే పార్ట్ పైన వచ్చిన స్టీమర్. ఈ రోజు అనిపించింది రోజు ఒకటే 2-3 రకాలు చూపిస్తున్నా కదా, ఇది కొత్తది, ఇది ఎప్పుడు వీడియోలో చూపిలా, అందుకని ఈ రోజు కొత్తది బయటకు తీసాం. రైస్ కూడా అయిపోయింది. ఆన్ చేసావా? ఆన్ చేసావా బుడ్డి? ఇది ఇంకోటి ఉంది చూపించు కావాలంటే.
ఇక్కడే ఉంది, తెచ్చుకున్నా పొద్దున 6 Same లేయర్స్. ఇట్లానే ఉంటుంది చూడ. వద్దు బుడ్డి, చూపి బుడ్డి ప్లీజ్ బుడ్డి. చూసాపు జాబ్ డిస్క్రిప్షన్ లో ఏమీ రాసలేవు అర్థం. కరెక్ట్ అయ్యి కూడా రాద్దా ఉండు సాయితి. Hmm. నా మంచి ఐడియా అనిపిస్తుంది బుడ్డి ఇది. ఓ ఇక్కడే పెట్టుకున్నా. ఐడియాలన్నీ నువ్వే ఇస్తావు నాన్న, నాకు భలే ఇస్తావే. సో ఇది అదేమో 3 layers కొంచెం షార్టర్ అండ్లో ఉంటుంది, ఇదేమో 3 layers కొంచెం లాంగ్ ఉంటుంది. సో ఇదైనా ఇట్లా వేసుకోవచ్చు, లేకపోతే లేయరింగ్ లాగా ఈ 3 6 layers వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఇది పైన పెట్టుకొని ఇది కిందకి వేసుకోవచ్చు. అది పట్టుకోవడమే సరిగ్గా రావట్లా, మాటలు మడికి చెప్తుంది. నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావా? ఇది 6 లైన్స్ రావాలంటే ఏ 11 12 కొన్నావు నాకు గుర్తున్న కాడికి. 9 ఎన్ని బుడ్డి? నాకు అసలు గుర్తులేదు. చాలానే కొన్నాం బుడ్డి, ఇక అన్ని రావు లేకపోతే. అది అంతే, నాకు అసలు గుర్తులేదు మా. చాలానే కొన్నావు నాన్న, ఎందుకంటే అంత లెంగ్త్ రాదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మనకి ఏం చేయాలంటే లెంగ్త్ రావాలంటే ఇది అసలు వేసుకోలేదురా బుడ్డి ఫస్ట్ టైం. అవునా? ఓ ఈ రోజు కొత్తది అయితే. ఇప్పుడు లాస్ట్ టైం శారీ కట్టుకున్నా, లాస్ట్ వీడియోలో ఈ సారీ బీట్స్ వేసుకోలేదు నాన్న నేను. చేపించుకున్న తర్వాత ఎప్పుడు వేసాను. ఇంకా పైకి పట్టుకో, ఇంకా అది అలా ఉండాలి. ఇట్లా అంటే అప్పుడు అర్థం కాదు ఆడియన్స్ కి, అదే ఇది 2 సేమ్ లెంగ్త్ ఉన్నాయని. అమ్మ కొంచెం కిందకి వచ్చింది. అండ్ కలర్ కూడా ఇట్లా మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, కొంచెం లైక్ హనీ కలర్ లో ఉంటుంది కదా, డార్క్ హనీ కలర్. హనీ కలరే కరెక్టే. అది 6 layers పెట్టుకుంటే చూడటానికి బాగుంది కానీ, అవును అంటే ఈ రెసిపీకి 6 layers అవసరం లేదని పెట్టుకోలేదు. ఈ రెసిపీ కాదు, ఈ ఈవెంట్ కి నాకు అవసరం లేదు. రెసిపీకి 6 layers ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు బా. దాంట్లో రెసిపీలో మనం కౌంట్ చేసుకొని వేసుకోవాలి అంతే. ఇదేంటి ఏదో 3 ingredients మెయిన్ అని 3 layers వేసుకున్నానని చెప్పిద్దమ్మా. ఏదో ఒకట్లే బుడ్డి, చిన్న చిన్న హ్యాపీనెస్లు చేసుకొని నన్ను పెద్ద పెద్ద ఏం అడిగాను బుడ్డి నేను. అదే మదర్స్ డే గిఫ్ట్ అడిగానా, ఫాదర్స్ డే గిఫ్ట్ అడిగానా, అదే ఏమన్నా అడిగాను. అదే తక్కువైంది. ఫాదర్స్ డే గిఫ్ట్, చిల్డ్రన్స్ డే గిఫ్ట్ అడగాలి. ఈ రోజు కొత్తది ఇది ఫాదర్స్ డే అని వేసుకున్నా. అది సరే, ఆనియన్స్ అయితే కడి కూడా ఇంకా అయిపోతుందిలే. సరే ఇది అక్కడ పెట్టేసి పెడతావు, నీదేం పోతుంది ఇంకా తర్వాత లో పెట్టడానికి. పెట్టేసి మరి అది కూడా ఎవరు చేస్తున్నారు. బాగుంది లీవ్స్. ఇది ఇంకా మనం కొత్తిమీర ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పకోడీలో కొత్తిమీర వేస్తారు మా. ఇవి వేస్తున్నాం కదా బుద్ధి, ఇంకెందుకు. పకోడీలో ఈ ఇంగ్రీడియంట్ మటుకు ఇంపార్టెంటే. తెచ్చావా బేసన్. ఆనియన్? ఓ బేసన్ ఏంది ఇటు నుంచి ఎందుకు వస్తుంది ఆనియన్ అనుకుంటున్నా బుద్ధి. ఆనియన్ బదులు మిగతా అని తెచ్చి లాస్ట్లో ఆనియన్ వేస్తా, ఫ్రిడ్జ్లో ఉంది కొంచెంసేపు. సరే తీసు. మిగతా ఏమేం కావాలి? కారం, సాల్ట్, కొంచెం బియ్యం పిండి వేద్దాం. ఓకే అది ఆల్రెడీ ఉంది ఇక్కడ. నీకు రైస్ ఫ్లోర్ బదులు లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో వీలు తినలేదు అనుకుంటా, జొన్న పిండి అది వేసాను బుడ్డి. బాగానే ఉన్నాయి, మళ్ళీ మీకు నచ్చుతాయో నచ్చవో అని. వద్దులే రైస్ ఫ్లోర్ అయ్యి అంత హెల్తీ అవసరం లేదులే మమ్మీ. మరి చూడు బుడ్డి, నీ చక్కలు వేసి పెడదాం అంటే రైస్ ఫ్లోర్ కూడా ఇక్కడికే వచ్చింది, సరిపోదని. ఓ సరిపోదని చేయట్లేదా? షాప్ లో ఇంకా అమ్మట్లేదా మమ్మీ? తెచ్చుకుంటే కదా నువ్వు. ఎవరు తెచ్చుకోవద్దన్నారు, ఎవరు కొనద్దని. సరే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి తీసుకురా, అయితే గబక్కని కలిపేద్దాం. మొన్న చూసావు కదా బుడ్డి నేను వేసేటప్పుడు, తీసుకురా. ఎల్లు బుడ్డి ఎల్లు బుడ్డి ఎల్లు బుడ్డి ఎల్లు ఎల్లు. ఏం కావాలమ్మా? ఇవి ఇట్టే తిరుగు, నేను ఇంకొక అరగంట అయితే వెళ్ళి నిద్రపోతా. ఆఫ్టర్నూన్ టైం అవుతుంది నాకు ఇంకా. చెప్పు నువ్వు ఫాస్ట్ గా అయితే. ఈ 2 తెచ్చావు కదా. అవును, సాల్ట్, కారం, ఇంకేంది? పసుపు, ఓకే, జీరా, దాని తర్వాత ధనియాలు అవి పెట్టుంది కదా చిన్న గ్లాస్ జార్ లో మనం వేసినప్పుడు చూసావా, అవి అంతే. చాలా యాక్చువల్లీ మేము చెప్పాం కదా, సాల్ట్ యూజువలీ కర్రీస్ అట్లా ఇది యూజ్ చేస్తున్నాం, సాల్టెక్ సాల్ట్. బట్ ఇది పకోడీ కదా, అంటే అది సాల్ట్ ఇది చాలా కోర్స్గా అట్లా ఉంటుంది, పెద్ద పెద్ద లాగా ఉంటుంది. సో అందుకని ఈ పింక్ సాల్ట్ దీనికి. అవును, దాల్స్ అది వేసుకోవచ్చులే. కొంచెం ఫ్రైలకి వాటికి ఇదే వేసేస్తున్నా, ఎందుకంటే మేము చివర్లో వేస్తాం కదా సాల్ట్ బుడ్డి, మళ్ళీ అది కరగదేమో అని. అవును. ఆనియన్స్ చూడండి, అసలు అమ్మ ఏమన్నా చేస్తుంది ఈ వీడియో మొత్తంలో. ఏం పర్లేదులే రా బుడ్డి. మళ్ళీ పేరు ఏమో నీది, ఇదిగో. నేను సాయితి రోజు అడుగుతున్నా బుడ్డి ఒక వీడియో చేద్దాము, ఆర్గంజా శారీస్ కొత్తవి తెచ్చుకొని ఉన్నా, చూపిద్దాం ఒక 4. మొన్న చూపించిన వేరే, నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను 4 ఏమేమి వేయాలి దాంట్లో చూడండి, అలా దాటేస్తున్నా అంతే. అంటారు వీడియో చెప్పినప్పుడు చూపిద్దాం అంతే. సరే కానీ ఏం చేస్తాం,
ఎందుకంటే మాటలు వచ్చిన వాళ్ళు ఉంటే ఇట్లానే ఉంటుంది దీంట్లో మనం ఏం కొంచెం మాట్లాడం చనా కదా. దాలు ఉడద్ దాలు మ్మ్. అండ్ కొన్ని మస్టర్డ్ సీడ్స్ కొన్ని బ్లాక్ పెప్పర్ కార్న్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది దేంట్లో పకోడీలో. వేసుకొని తినైతే నువ్వు. అదే నువ్వు తిను మమ్మీ, నువ్వు భలే టేస్ట్ చెప్తావు కదా. నేను అట్టున్నా తింటా. ఆనియన్స్ ఇవ్వండి, నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొంచెం ఇలా అనేసి పెట్టేమన్నాను, నా చేత అనిపించింది. సో ఒక అరౌండ్ ఒక 10 minutes అట్లా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఏ నాన్న ఇప్పుడు జీరా, అది మెయిన్ ఇంగ్రీడియంట్. జీరా వేస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది. మెయిన్ అంటే టేస్ట్ బాగుంటుంది. సో ఎన్ని స్పూన్స్? 2 వేయబుట్టి చాలానే ఉంది కదా క్వాంటిటీ. 1 2 సరిపోతుంది. మనం 1/2 kg చేసుకుంటున్నాం ఆనియన్. ఇప్పుడు బాగుంది క్లారిటీ. ఆనియన్ వెయిట్ చేసి మంచి పని చేస్తాం. ఇంకా దీంట్లో ఇంకేం అవసరం లేదుగా. దాంట్లో అన్నీ నువ్వే వేస్తావు అయితే. నువ్వేయి సాల్ట్ సాల్ట్ అంత వేయాలి మీ ఇష్టం, కానీ మేమైతే ఒక 1 స్పూన్ వేస్తావా, 1.5 స్పూన్ వేస్తావా, 2 పడుతుంది బుట్టి. 2 స్పూన్స్ వేస్తావా. చాలా ఉంది కదా మనం, పడుతుంది. ఆకులన్నీ వేస్తాం, అలా శనగపిండి వేస్తాం. కారం ఓపెన్ చేయబుద్ది లోపల అంతే, అట్లానే. అవును, అది మళ్ళీ బ్రీద్ చేయాలి. ఇదిగోండి పసుపు. అందుకని మొత్తం ఓపెన్ చేయలేదంట. తెలివి బాగానే ఉంది బుడ్డి. అయినా ఇవన్నీ ఏముంది, మనం అందాజాగా వేసేసుకోవటం వల్ల బుడ్డి టేస్ట్కి. సో ఇది ఒక 1 స్పూన్. 1 వేసాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటా, ఇంకేం లేదు కదా కారం. పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఇంక ఇలానే చేసేసుకుంటాం. మొన్న కూడా ఇట్టే చేశాను. ఒక అరౌండ్ ఇది ధనియాలు అది కలిపిన కారము ఒక 3 స్పూన్స్ వేసా, చిన్న స్పూన్ తోటి. ఇదేం కలిపిన కారం? ధనియాలు, జీలకర్ర, మసాలా అదైతే తక్కువ వేసుకోవాలి. మామూలు కారం అయితే కారం తక్కువ కారం కాబట్టి ఇది తక్కువ ఉంటుంది. ఇది పేరుకి ఊరక కారమే కానీ చాలా తక్కువ అంత ఉంది. స్పైసీగా ఉండదు. దాని తర్వాత చిన్న స్పూన్ ఇవ్వనాను. ఇక్కడ ఉంది అక్కడ వుడెన్ స్పూన్ ఏముంది, తీసుకో. ఇగో అదేంటిది? ఇది ఏం చేశానంటే నేను కొంచెం ఇట్లాగా కొన్ని మసాలాల్లోకి వేసుకోవడానికి ధనియాలు, జీలకర్ర, పెప్పరు, దాని తర్వాత కొంచెం ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, సోంపు, అవన్నీ కలిపి ఫ్రై చేసుకొని లైట్ గా ఇట్లా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. ఇది చాలా వాటిలోకి ఉపయోగపడుతుంది మనకి. ఒకసారి ఎప్పుడన్నా రెసిపీ వారికి చూపించాలంటే కొంచెం ఏం చూపిస్తావులే అనిపించింది. ఏంటిది? ఏమి వేసావు? ధనియాలు, జీలకర్ర, పెప్పరు, మన సోంపు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో కాదు. ధనియాలు ఎక్కువ, సోంపు తక్కువ, జీలకర్ర కొంచెం తక్కువ, పెప్పరు. సో ఇది లేకపోతే కొంచెం ధనియాలు క్రష్ లాగా చేసేసుకోండి, ఇంకేం అంతే కదా. పెప్పర్ సపరేట్గా వేసుకోవటమే. ఇదొక 2 స్పూన్స్ వేస్తున్నాను టోటల్ గా. ఇది మొన్ననే చేసి పెట్టాను అనమాట, దానికని ఫ్రెష్ గా ఉంది, కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. సో ఇది లేకపోయినా కూడా మమ్మీ చెప్పిన టైంని వేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ కొరియాండర్ సీడ్స్ కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, పెప్పర్స్ అండ్ సోంపు, ఈ 4 అనమాట. కొంచెం క్రష్ అంటే బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఎగ్జాక్ట్లీ. మిరియాలు. అబ్బా, నేను చెప్తుంటే వాళ్ళు తెలుగులో చెప్తున్నారు. బాగానే ఇంప్రూవ్ అయ్యారు బుడ్డి. వేస్తాను, అది 10 వేసేసాను అప్పుడు వేయటానికి, మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు. సో ఇదేమో రైస్ ఫ్లోర్. ఆబ్వియస్లీ ఇంకా ఉండాలి, కింద ప్యాకెట్ ఉండాలనుకుంటా, కానీ కింద లేదు బుడ్డి. లేదా చూసుకున్నాను నేను ఆల్రెడీ రెసిపీ చేయడానికి చూసినప్పుడు. లేదా ఎక్కువ అవసరం లేదు కదా. లేదు, ఇది నేను వేస్తాను. మొత్తం వేస్తావా? మొత్తం హాఫ్, అంత ఒక 1/2 కప్ అంతే. 1/2 కప్ ఎగ్జాక్ట్ గా, అంతకంటే ఎక్కువే ఉండదు. అది నాన్న మొత్తం వేస్తే ఎక్కువ అయింది, అంత అవసరం లేదు. ఇది ఇంకొకసారి సాయితీకి పకోడీ చేసి పెడతా మళ్ళీ. వర్షం పడినప్పుడు వెయిట్ చేయబుడ్డి, ఇది వర్షం పడే వరకు దాచిపెట్టి. అంటే ఇంకా నువ్వు చెక్కల్లోకి వాడద్ది, వర్షం పడినప్పుడు దాకా. ఏం చెక్కలు చేస్తావులే, ఇంత ఇది చెక్కల్లోకి వాడద్దు అంటే ఏదో ఇంటున్నట్టు. కాబట్టి వాడేసావు అనుకో, మళ్ళీ నీకు పకోడీ ఇంకా అసలు ఉండవు. ఇంకా అమెరికా మొత్తంలో రైస్ ఫ్లోర్ అమ్మారు, కష్టం. అప్పుడు బుడ్డ పిల్లలు చెక్కలు ఎట్ట వస్తాయి? ఏ బుడ్డి దాంట్లో తీసేయి. కష్టమేం కాదు, ఇండియా నుంచి రైస్ ఫ్లోర్ తెప్పిస్తాను అంతే. బుడ్డి దాన్ని తిప్పి దాంట్లో నుంచి తీసేయి. ఏం వేసేది, అన్ని వాడుకోవటం నేర్చుకున్నా. ఇదేమో శనగపిండి, ఇది ఆల్రెడీ కప్ ఉంది దీంట్లో, అంతే. ఇది 1/4 కప్. సో ఎన్ని కప్స్ వేయాలి? 1 కనీసం మినిమం 1 కప్ వేయబుడ్డి. 1 కప్ వేయాలంటే 4 వేయ. సో 1 ఫుల్ కప్. ఎందుకంటే వెనక్కి చూసుకుంటున్నానండి, అయిపో వచ్చింది. ఇంకా దాన్ని మార్చేసి ఈ స్టవ్ పైకి సరిపోవాలి. మొన్న కూడా మేము మెజర్మెంట్ అంటే మెజర్ చేయలేదు కానీ అంతే పట్టింది సుమారు. కాబట్టి ఐడియాతోటి కష్టపడుతుంది పాపం బయట. సో ఒక 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకున్నాం. అంతొద్దు బుడ్డి,
నువ్వు ప్రతిసారి 1 కప్ అని 1/4 కప్పులని పైకన్నా వేస్తే అది ఎక్కువ అవుతుంది అప్పుడు. వాటర్ ఎక్కువ ఏం అవసరం ఉండదు కదా. ఎక్కువ అవసరం లేదు. ఇది కలిపేసి అప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా మొత్తం అంతా కలుపుకునే బదులు ఏనా కొంచెం వేసేసి ఎందుకు ఈరోజు ఏదో అన్నబాతున్నా మర్చిపోయా. చాలా చుట్టూరు ఇట్లా అన్నట్టే ఈజీగా ఉంటుంది కలుపుతాను ఒకే చోట కాకుండా. చాలా కొంచెమే వేసాను వాటర్. మనం సాహితీ సంజన వాళ్ళతో కొంచెం అన్నాం అనుకో నిజంగానే కొంచెమే వస్తారు. నాకు ఎక్స్పీరియన్స్లు అయ్యి. నువ్వు చెప్పిన మాట మేము అంత బాగా వింటాం మమ్మీ. వింటారు ఇంకొంచెం అయినా కొంచెం మొత్తం చాలు, కప్ వాటర్ వేసాను అయితే 1/4 కప్ వాటర్ వేసాను. సుమారుగా కలుపుకునేటప్పుడు చూసుకుంటే కొంచెం ఐడియా వస్తుంది. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆకులు వేసేసుకుంటాను. రాలే నువ్వు పెట్టేసి అయితే నువ్వు వేద్దు కానీ ఈజీగా. ఇలా అయినా ఈ వీడియోస్ పుణ్యమాని రెసిపీస్ అన్ని వస్తూ ఉన్నారనమాట. సంజన అయినా బలవంతంగా వచ్చి టేస్ట్ అయినా చూస్తుంది. ఇప్పుడు పాపం అక్కడ ఉంది కదా ఫుడ్డి. సంజనాకి ఏమేం కావాలన్నీ ఇన్స్టాకార్ట్లో ఆర్డర్ పెడతాం అనమాట. సాహితీ పెడుతుంటుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. పక్కనే ఉంది ట్రేడర్ జ్యూస్. స్టిల్ కొన్ని పెట్టేస్తే 2-3 అవర్స్లో వచ్చేస్తున్నాయి బాగా. అవును మొన్న పెట్టాము బ్లూబెర్రీస్, గ్రీక్ యోగట్ అన్నీ బేసిక్లీ బర్గర్స్, సమోసాలు. దాని తర్వాత ఏంది బ్లూబెర్రీస్ ఒక 3 ప్యాక్స్ అట్లా పెట్టాము. ఐస్ వాటర్ కోకోనట్ వాటర్ అంటే వద్దనింది, తాగదు సంజన, ఎందుకు ఇష్టం ఉండదు. అదేనా ఇంకా కలిపేద్దాం. సో ఇప్పుడు అయిపోవచ్చింది చూడండి. ఇంకా అసలు మనం వాటర్ ఏమో ఆకులు అంతా ఒక 2 cups వర్త్ ఆఫ్ ఆకులు ఉన్నాయి. ఈ స్పినచ్ అయినా ఏదైనా మేమైతే రాడిష్ లీవ్స్ వేసాము. బట్ మీకు ఏం ఆకులు వద్దపోయినా కూడా వేసుకోక్కర్లేదు. మనం పావులు పకోడీలు అయితే ఏం వేసుకోరుగా. అవును ఎందుకు ఇప్పుడు నేను తిరుగుతున్న కొద్ది గిన్నెను కూడా తిప్పుతావు. చూడండి అసలు నేను వేస్తుంటే నేను ఇటు తిరుగుతుంటే అటు తిప్పుతుంది గిన్నెను. మళ్ళీ ఏం అస్సలకి పెట్టి నీళ్ళలో పెట్టి ఇంక జాలు అయిపోయింది. ఇప్పుడు పనిలో పని ఆకులతో పాటు మొత్తం మిక్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు బుడ్డి. ఇది బెటర్. అవును కదా, ఎందుకంటే నీకు లీవ్స్ తో కూడా కొంచెం ఇది వచ్చింది కదా. వాటరే కాదు కలపడానికి కూడా పిండి మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది కొంచెం. ఇది ముల్లంగి పకోడీ. ముల్లంగి కూడా కాదు, ఇది లీవ్స్ అంతే కదా. జస్ట్ లీవ్స్. ఇండియాలో లీవ్స్ అమ్ముతారా? అమ్ముతారు ఇట్లా రెడ్డి అమ్ముతారు. మనకి ఇటు సైడ్ కన్నా కొంచెం నార్త్ సైడ్ బాగా వాడతారు కూడా. నీకు గుర్తుందా మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నీకు మేరియట్ లో గుడ్డి ఎవ్రీడే మార్నింగ్ పెట్టేవాళ్ళు కదా. నేను తెచ్చుకునేదాన్ని సాలెడ్ లాగా తీసుకొని. దానిలో రాడిష్లు సన్నగా స్లైస్ చేసి వాటర్ లో వేసి పెట్టేవాళ్ళు. లైట్ గా వాటర్ లో ముంచేసి అది గట్టిగా ఐస్ వాటర్ లో గట్టిగా సాలెడ్ లాగా మనకి గట్టిగా అవ్వాలని తినేటప్పుడు క్రంచీగా పెట్టేసి దానిపైన కలోంజీ సీడ్స్ అవి ఉండేవి. అవి పైన చల్లేసుకొని తినేవాళ్ళు. బాగుండేది అది. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒక్కసారి వేసేస్తేనే అయిపోయింది మన టేస్ట్ కేగా. లెట్స్ గో టేస్టింగ్. టైం ఇంకా ఇదిగోండి ఆల్రెడీ పిండి టేస్టింగ్ అంటూ టైం ఇంకా రాలేదు. కలిపి పెట్టాను. సో ఇది నో ఆయిల్ అని ఎందుకు అన్నాము అంటే, నో ఆయిల్ అంటే నో డీప్ ఫ్రై అండ్ నో ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ. ఎందుకంటే మేము గుంట పునుగుల ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తున్నాము. ఇవి చాలా చాలా బాగా వస్తాయి. అయితే తినింది కదా ఆల్రెడీ, అందుకు బాగా చెప్తుంది. సో ఇక్కడ ప్యాన్ కూడా ఆన్ చేసింది కదమ్మా. దీనిపైన పెట్టేస్తా. ఓకే బుడ్డి దీని ఆయిల్ కొంచెం అయినా నా చెయ్యికి కొంచెం అయింది. ఇంకా అలా నేను వేస్తే నా చెయ్యికి అయింది కొంచెం. మళ్ళీ నేను వేసాను అనుకోండి పాడైపోతాయి అన్ని. దీంట్లో వేసేసి. సో ఈ ఆయిల్ మేము యూజువల్లీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడో తెచ్చాము, ఇంకా ఇట్లానే ఉంది. అంటే అంత 2 months ఇటు చూపించు. మీరు వీడియోస్ చూస్తుంటే మినిమం 2 months అయ్యి ఉంటది. ఇది కాకుండా ఇంకా ఎప్పుడైనా కొంచెం పప్పు తాలింపులు వాటిలో అయితే నెయ్యి వేసుకుంటాం. ఏ బుడ్డి కొంచెమే వచ్చింది మా ఇంట్లో నుంచి. చాలా బాగానే తగ్గించేసాండి ఈ మధ్య. అండ్ ఇది ఇట్లా చిన్న దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రతిసారి దాంట్లో అయితే ఎక్కువ కంట్రోల్ ఉంటుంది ఇంట్లో కంటే. ఇంకా తక్కువ వేయాలనుకో బుడ్డి, ఒక ఐడియా చెప్పేదా? అది ఉంది బ్రష్ తో సరిపోద్ది. వేయక్కర్లేదు, దీంతో అయ్యి అంట చెయ్యి కమ్ముగా. చూడండి రా బుడ్డి, బ్రష్ తో వేయి బుడ్డి. ఏం వేసేవి నా చేతికి అయినా కూడా చూడండి నా చేత వేపిస్తుంది. అస్సలు బుడ్డి నీకు పాపం పుణ్యం లేదు నాన్న. సో ఇది ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక్కో దాంట్లో జస్ట్ కొన్ని డ్రాప్స్ వేసి సరే ఒక టిష్యూ ఒకటి అటు తుడుస్తా, అప్పుడు సరిపోయిద్ది. ఎందుకంటే ఇది ఎందుకు తుడవాలమా?
ఎందుకు వేస్ట్గా ఆయిల్ ఎందుకని వద్దంటావని అది తుడిచేస్తే టిష్యూకి ఉంటుంది కదా, ఏమంటావు? ఏం అవసరం లేదు. అవసరం లేదంటావా? నా జాగ్రత్త ఏంటంటే చేతికి అవ్వకుండా జాగ్రత్త పడుతున్నా. మొత్తం కూడా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ వేసానేమో అంతే, మీరు చూసారు కదా ఒకసారి తీసుకుంది అంతే. ఇప్పుడు బుడ్డి ఇది పెంచాను, ఇప్పుడు ఆల్రెడీ వేడి అయిందని సో చేతులు కొంచెం ఆయిల్ వేసుకున్నాను స్టిక్ అవ్వకుండా. అక్కడ జాగ్రత్త, ఆన్ అయింది. అయ్యో బుట్టి నేను మర్చిపోయాను అంటాం. కరెక్ట్, అది కూడా ఇంకా ఆపేయచ్చు, కాకపోతే వేడిగా ముందాలి మూవ్ చేయమంటావా? వెనక్కి అదే చేసాను అంతే. మంచి పని చేస్తాం. లిడ్ పెట్టేస్తావే దానిపైన, వేడిగా ఉంటుంది. ఇక్కడ మాకు లిడ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ప్రతిసారి మేము లిడ్ అన్నప్పుడు లిడ్ వెళ్తున్నాం కదా, లిడ్లు మొత్తం ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. పెద్దదైంది అయితే అయిందిలే. ఇప్పుడు బుడ్డి పెంచాం కదా, చాలా కొంచెం తీసుకుంటున్నాను నేనైతే, మొన్న చేశాను కాబట్టి తెలిసింది. మరి ఇట్లా రౌండ్గా పెట్టకుండా అట్లా విడివిడిగా ఇట్లా మన పకోడీలు అలా వేస్తాం మామూలు డీప్ ఫ్రై చేసేటప్పుడు, సేమ్ అలానే పెట్టేస్తున్నాను అనమాట. చూడటానికి కూడా అట్లానే ఉంటున్నాయి. సో అది బాల్ లాగా చేయకుండా కొంచెం పిండి తీసుకొని అట్లా ఎట్లా జస్ట్ ఉన్న పిండిని ఇలా పెట్టేస్తున్నా. ఓకే, కనిపిస్తుందా? యా. సో ఉన్న పిండిని జస్ట్ అట్లా పెట్టి మీకు బాల్ లాగా చేస్తే అంత బాగా కుక్ అవ్వకపోవచ్చు కదా బుడ్డి. అవును, ఈ మధ్యలో కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లస్ ఇది కొంచెం ఈ పకోడీ షేప్ లాగా అనిపించింది, ఏమి పర్ఫెక్ట్ షేప్స్ లో ఉండాలి కదా, తినేటప్పుడు కూడా అట్లా అనిపించాలని. అవును, మనం పునుగులు వేసుకుంటాం కదా, బోండాలు అట్లా అంటాం బుడ్డి, అట్లానే సేమ్ దీంట్లో వేసుకుంటాం కదా. ఇదైతే మేము రెయినీ డే స్నాక్ లాగా తింటాం, కానీ ఆనెస్ట్లీ ఎప్పుడైనా తినచ్చు, చాలా టేస్టీగా. సాయితి మొన్న తిని మళ్ళీ నెక్స్ట్ డే కుల్లా 3 or 4 ఉన్నాయి అంతే, అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అడుగుతుంది ఉన్నాయా ఇంకా అంట, ఇంకా లేవులేనా అన్న, అందుకని ఇప్పుడు ఈరోజు అడిగింది. ఇంకా అన్నీ సరిపోతాయి అని. ఇదిగో బుడ్డి మంది బుడ్డి, నీకు విషయం తెలుసా? మనం ఏమన్నా మాట్లాడేమనుకో, మాట్లాడి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, మాట్లాడటం ఆపేసాం అనుకో మన ఉన్న నాలెడ్జ్ కూడా తగ్గిపోయింది కదా. అట్లానే కుకింగ్ కూడా చేయటం ఆపేస్తే మనం ఏం కనుక్కోలేము, ఇంకా కొత్తవి కనుక్కోలేము, ఉన్నాయి కూడా చేయలేము, అంతే కదా. ఇప్పుడు చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చింది, మనం చేసుకోబట్టి కదా ఇలా చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మనం చూడలేం కదా. మేమైతే అది బాగానే అంటే డిఫరెంట్ క్విజిన్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు. సో కుకింగ్ లో కూడా ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువనే ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక సైడ్ వేసిన తర్వాత కంపల్సరీ లిడ్ పెట్టుకోవాలి, లేకపోతే అది లోపల కుక్ అవ్వదు అంత బాగా. ఒక 3-4 minutes వెయిట్ చేస్తే అయిపోతాయి. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోతున్నాను, స్మెల్ వచ్చింది, అందుకని ఇక్కడికి వచ్చాను. సాయితిని పిలిచాను, నేను రీల్ ఎడిట్ చేసుకుంటాననింది. కాదు నాన్న ఒకసారి రా అని చెప్పా. మీకు కనిపిస్తుంది కూడా కలర్ కూడా ఇట్లా కొంచెం ట్రాన్స్పేరెంట్ లాగా అట్లా స్టీమ్ అయినట్టులా. అవును, ఆనియన్స్ అయినా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెము మళ్ళీ మనం ఇందాక ఎంత అయితే వేసామో సేమ్ అంతే తీసుకొని అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ వేద్దాము. ఎక్కువ అవసరంలా, జస్ట్ ఒక డ్రాప్ అంటే అన్నిటికి సరిపోవాలి. ఇది అయితే బుడ్డి అక్షయ పాత్ర లాగా ఆయిల్ కూడా వస్తుంది ఉంది, అన్నిటికి సరిపోయే వరకు అంతే. ఆయిల్ అంత వేసినా అది తీసేసుకునేది. సో నీకు టేస్టీగా ఉండే వరకు వేసుకుంటే అయిపోయింది. ఫస్ట్ మిడిల్లో ఫ్లిప్ చేసుకోండి, ఎందుకంటే అవి ఫస్ట్ పెట్టిన ఒకటి త్వరగా వేగిపోతాయి కదా. ఇదిగో చూడండి, వాటికి ఎక్కువ స్టీమ్ అక్కడ నుంచి అయిపోయింది కదా బుడ్డి, మీకు కనిపిస్తుందా? జస్ట్ మనం ఏమి స్పెషల్ టూల్స్ ఏం అవసరం లేదు, యాక్చువల్ గా టూల్స్ అవి ఏ ఉంటాయి కదా, ఒక స్పూన్ తీసుకోండి సరిపోయింది అంతే. కాకపోతే ఇంకొక స్పూన్ పెట్టి 2 స్పూన్లు అయితే ఈజీగా తిప్పేసుకోవచ్చు. నేను పెట్టాను యాక్చువల్లీ లాస్ట్ టైం ఇండియాలో వచ్చినప్పుడు ఇంకో ప్యాన్ తెచ్చుకుందాం అనుకున్నాం. నేను చెప్పా అమ్మతో తెచ్చుకుందాం అంటే, ఎందుకు బుట్టి మనకున్నదే మనం ఎక్కువ వాడట్లేదు అంది. చాలు కదా మరి, ఇప్పుడు దీంట్లోనే చేస్తావు, ఇంకా మళ్ళీ ఇంకా 2వ ప్యాన్ ఎందుకు సరం పెట్టడం మళ్ళీ అడ్డం. అది ఇంకా పెద్దది తెచ్చుకోవచ్చు కదా, ఎక్కువ అవుతాయి ఒకేసారి. అంతకు ముందు నేను వేరే చేసేదాన్ని కదా బుడ్డి, అప్పుడు చేసుకుంటాం కానీ ముల్లంగి లీవ్స్ ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు లిడ్ పెట్టకూడదు బుడ్డి, మెయిన్ థింగ్ అది. క్రిస్పీ పెట్టకుండా ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోతే ఫస్ట్ ఈ వాయితోటే మేము చూపించేస్తాం, తినేది కూడా అయిపోద్ది. ఈ తర్వాత నేను ఒకసారి సాయితీకి ఇచ్చేస్తే డన్. డాడీకి ఐఆమ్ డన్ అనమాట. ఇంక నేను ఫాదర్స్ డే పేజ్ పైన మేమిద్దరం తినేసి డాడీకి ఏం వేస్తాము. నేను ఇల్లేదు, నువ్వు ఈ చూపించడానికి అరికే ఇయ్యన్నాను, దాని తర్వాత నీకు ఇంకోటి వేసి ఇస్తానన్నా, నువ్వు టేస్ట్ ఒకటి చేస్తావు, మిగతాయి నేను 2 తింటాను, మీ నాన్నకి ఇస్తాను మిగతాయి.
ఈ వాయిస్ సాహిత్యకి ఇచ్చేసి మిగతా వాయిస్ నువ్వు రెండింటికి డాడీకి అదే కదా. ఆహా, ఈ వాయి సాహితీకి మమ్మీకి ఇద్దరికి టేస్టింగ్ కి వరకు నెక్స్ట్ ఏమో సాహితీకి ఇంకా డాడీకి. అదే నేనేముంది బుడ్డి, నేను ఇంత తింటాను బుడ్డి. అమ్మాయి ఏమనుకునిద్దంటే అదేదో ఇట్లా మామూలుగా మగోళ్ళు పూజ చేసే వాళ్ళకి ఇద్దరికి పుణ్యం వచ్చేలాగా అమ్మ తినేస్తే ఇద్దరు తిన్నట్టే అది ఇలా కాదు, ఇది బాగా వినింది. ఆయన గరికపాటి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు కదా, మా యూజువల్ గా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేమో ఇద్దరికి వచ్చి 50% పుణ్యం వస్తుంది, అంటే పాపం రాదు వాళ్ళు చేసిన దాంట్లో. అదే మనం చేసాం అనుకో బుడ్డి, 100% పుణ్యం మనకే షేర్ చేసుకో. పాపంలో వస్తుందండి షేరు. ఇప్పుడు లేడీస్ పాపం చేశారు అనుకో, అది వస్తుంది. అన్ని రూల్స్ కూడా లేడీస్ సైడ్ ఉన్నాయి అనమాట. సో అట్లా మమ్మీ ఇంకొక రూల్ యాడ్ చేసింది, తనకి చెప్పాలి, గరిపాటి నరసింహరావు గారికి చెప్పాలి. చెప్తావు ఏం చెప్తావంటే లేడీస్ తింటే జెంట్స్ తినకపోయినా కూడా సరిపోయింది అని చెప్తాం. మా ఇంట్లో సిచ్యువేషన్ అది చూస్తుంది కాబట్టి. మేము ఇది నోటీస్ చేసాం, రియల్ అయినా చెప్పండి ఒకసారి. క్వశ్చన్ పంపిస్తావే ఆయనకి. అలా ప్రాక్టీస్ చేస్తుంది. అలా తినైనా అడుగుతా. బయట రోజులకి రైస్ ఇది రెండు ఒకసారి అయిపోయినాయి. ఏంటంటే వెంట అన్ప్లాక్ చేసుకుంటే రైస్ అప్పుడు మళ్ళీ అది కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అయిపోయినాయి మామ్. ఇదన్నా పట్టుకోబుడ్డి, ఇదన్నా పట్టుకోబుడ్డి, మరి అసలు సాగించుకుంటున్నావు మరి అసలు ఒక పని కూడా. ఒక పని కూడా నా ఈ వీడియో మొత్తం పని చేస్తానేమన్నా నేను. దీంట్లో వేస్తున్నా కూడా చూస్తుంది అస్సలు. చూడకుండా ఏం చేయాలి, తినమంటావా? సరే కానీ ఇదేం కానీ సాల్ట్ మర్చిపోకుండా, కడీలో సాల్ట్ వేయలేదు నేను బుడ్డి. వేయలేదా? చివర్లో వేస్తాం కదా, మళ్ళీ మర్చిపోతాం. ఇక ఇంతే, అన్నీ తీసేసుకోవడం తినేయడం అంతే కదా బుడ్డి. స్మెల్ కూడా బాగా వస్తుంది మా వస్తుందా? ఎందుకు చెప్పు, మొన్నటి మీద ఈరోజు స్మెల్ డిఫరెన్స్ ఉంది. దానివల్లే లీవ్స్ వల్ల మీకు అది ఎలా ఉందంటే కొంచెము మన మెంతి కూర వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. అవును, పెప్పరీ అట్లా ఉంది కాబట్టి స్మెల్ కూడా. అవును. టేస్టింగ్ టైం. ఏముంది, మేము జస్ట్ టేస్ట్ చూస్తాం. సాయితీది సెకండ్ సాయితీ చేస్తాను, అదే కాబట్టి నేను అడిగింది సేమ్ టు సేమ్. నేనేమన్నాను టేస్టింగ్ టైం అన్నాను. క్యాచప్ కూడా తెచ్చుకుంటున్నాను. నేను తెచ్చుకో. ఓ ఫ్యాన్ కదా, కరెక్టే. ఇగో నేను కొన్ని దీంట్లో వేస్తున్నాను కడీలో. ఆల్రెడీ కడీ చేసేసాను కదా, కొంచెం బాగా సరిగ్గా లేని వేసుకుంటున్నాలే బుడ్డి నేను. డోంట్ వర్రీ, నీకు మంచిగా ఉంచుతాలే నాన్న. అంటే అమ్మాయి తనకి కావాల్సిన మంచి మంచి వేసుకొని పిచ్చి ఏదో నాకు 2 వదిలేద్ది అంతేనా? అంతే అంతే. చాలు, ఇంకెన్ని వేసుకుంటావు? ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు కొంచెం నానబెట్టేసి. నేనేమో ఇది కచప్తో తింటాను. నేను యూజువల్లీ కచప్ ఇక్కడ ట్రేడర్ జోస్ నుంచే తెచ్చుకుంటాం, బాగుంటుంది. కచప్ కాస్ట్ కొని నుంచి తేవలేండి, చాలా తక్కువ. ఏదైనా పెద్ద పార్టీ ఉంటే తప్పితే, Yeah. పార్టీ ఉన్న కచప్ అంతే. పార్టీ ఉన్నా ఇదే best. అప్పుడు తెచ్చేవాళ్ళం, ఇప్పుడు అసలు మానేసాం. నా ప్లేట్లో నాకు బాగా రెడీగా ఉన్నావు కదా బుడ్డి. నేను ఇంకా ఈ ప్లేట్లో రైస్ పెట్టాలిగా నేను. రైస్ నువ్వు కూడా వచ్చి టేస్ట్ చేయి, నీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది కాంబినేషను. రైస్ కావాలా నీకు? రైస్ పెట్టమంటాను ఈ ప్లేట్లో. పర్లేదు, ఇదిగో ఇంకో 2 పెట్టి. చాలు మా, నేను ఎట్లా తింటాను మమ్మీ, మళ్ళీ డోంట్ వరీ. మీ నాన్నకి బుడ్డి, ఈ 2 మీ నాన్నకి. చూడు డాడీ ఎంత ఉంచాము చూడు, నీకు మళ్ళీ అడగద్దు నాకేం పెట్టలేదు అని. ఫాదర్స్ డే గిఫ్ట్ అది. అదే వీడియోలో అయితే 2 కనపడుతున్నాయి, అది యాక్చువల్ నా దగ్గరకు వచ్చి వెళ్ళుకుంటాయి ఆ 2. వీడియోలో ఏది కనిపిస్తే అది నమ్ముతారు ఎవరైనా. సరే అన్నం రైస్ అయ్యి బుడ్డి, రైస్ అయ్యి బుడ్డి. పెట్టమన్నానా, ఆకలి అవుతుంది. ఈరోజు మొలకలు దోశ తిన్నాంలేండి, కాకపోతే అందరం కనీసం తల 1-2. నేనేమో బుడ్డి 2 తిన్నా, నీకు 1 అంతేనా? అంతే, నాకు ఒకటే ఇచ్చింది మమ్మీ. ఓకే, మీకు కడీ చావలు చాలా మంచి రెసిపీ. ఊరికి తమాష్ మాటలకి ఏముంది కానీ చాలా బాగుంటుంది అనమాట పకోడీ కడీ చావలు రెసిపీ. సో ఈ పకోడీ నేను టేస్ట్ చేస్తాను, మమ్మీ ఏమో రైస్లో పెట్టుకుని. ఓకేనా? లోపల నేను టేస్ట్ చేస్తాను కలుపుకునేటప్పుడు, ఎందుకంటే నాది మోర్ యాక్యురేట్ ఉంటుంది. అది అట్లాగో అమ్మ దాంట్లో పెట్టుకున్నాక అది క్రిస్పీగా ఉందా లేదన్నా తెలీదు, దాంట్లో మెత్తగా అయిపోయింది. నా ఫేవరెట్ అనమాట ఇది, డాడీ కూడా ఇష్టమే బుడ్డి. నీకు టేస్ట్ చూపిస్తాగా. చాలా బాగున్నాయి మా, బాగున్నాయా? చాలా క్రిస్పీగా అండ్ మధ్యలో కూడా మొత్తం కుక్ అయి ఉన్నాయి చూడండి. అంటే మరీ డీప్ ఫ్రై చేసి అంత క్రిస్పీగా రావు, కానీ నాకు పకోడీ ఎట్లా నచ్చుతాయి అంటే అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంది, లోపల
మెత్తగా ఉంటాయి. సో ఇది ఎగ్జాక్ట్ అట్లానే డీప్ ఫ్రై చేసినది క్రిస్పీగా రావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేయాలి దాంట్లో, అందుకంటే ఏముంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకంటే చాలా చాలా బాగుంది. సరే ఇది టేస్ట్ చేయడానికి ఇప్పుడు చల్లగా కూడా ఏంది ఎక్కువ పక్కర్లేదు, ఇప్పుడు టెన్షన్ పడక్కర్లా. కాలటలేదుగా, ఎలా ఉంది, బాగుందా? అది కూడా చాలా బాగుంది. అది ఇంకా నీకు కర్రీ టేస్ట్ వచ్చి కొంచెం ఇది పకోడీ వచ్చేటప్పటికి కొంచెం క్రిస్పీగా అట్లా వచ్చింది దాంట్లో, బాగుంది. కానీ ఈ డెఫినెట్గా ఒత్తిగా తినేయచ్చు స్నాక్ లాగా, లేకపోతే మీకు మీల్ లాగా కావాలనుకుంటే ఇట్లా కర్రీలో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీకు కర్రీ ఏంటంటే ఎలా అయినా తినొచ్చు, ఇట్లా పకోడీ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే విడిగా కర్రీ పెట్టేసుకొని దానిలో కొంచెం చిల్లీస్ అవి వేసేసుకొని తినచ్చు. అసలు లీవ్స్ వేసినా ఏం తెలియట్లేదు మా, తెలియట్లేదు కదా టేస్ట్, కుక్ అయిపోయి ఇట్లా బుడ్డి. కానీ మంచిది కదా నీకు లీవ్స్ అట్లా అంటే ఎప్పుడు దాల్ అలా కాకుండా. అవును, కారం కూడా ఎగ్జాక్ట్ ఉంది అండ్ చాలా మంచిది, హై ప్రోటీన్ కదా నీకు శనగపిండి యాక్చువల్లీ రియల్ లైఫ్లో. లైక్ యూజువలీ డీప్ ఫ్రై చేస్తారు శనగపిండితో అని మంచిది కాదు అనుకుంటారు, కానీ నీకు చాలా మంచిది మామూలుగా అయితే. దాని తర్వాత కర్రీ చాలా స్టేట్స్ వాళ్ళు రకరకాలుగా చేస్తారు. రాజస్థాన్ ఒక రకంగా చేస్తారు, గుజరాత్ ఒక రకంగా చేస్తారు, పంజాబ్ ఒక రకంగా చేస్తారు. రాజస్థాన్ కర్రీ నాకు తెలుసు, మహారాష్ట్ర కర్రీ తిన్నాను, అది తెలుసు. తర్వాత పంజాబ్ కర్రీ బయటకు వెళ్ళినప్పుడు అట్లా తింటా కదా, ఫ్రెండ్స్ అట్లా పిలిచినప్పుడు చేసేవాళ్ళు, నార్త్లో ఉన్నప్పుడు, నాగ్దాలో ఉన్నప్పుడు బుడ్డి. కానీ నాకు రాజస్థాన్ కర్రీ వీటన్నిటికన్నా మన కర్రీ నచ్చుతుంది, ఎందుకంటే ఇదేం చేస్తానో తెలియదు కానీ రెసిపీ సూపర్ వస్తుంది. ఏమైనా మళ్ళీ దీంట్లో బుడ్డి, మిగతా వాళ్ళు అయితే ఆయిల్ వేసి కుక్ చేస్తారు, నేను రీల్ కూడా అది ఇచ్చాను చూడండి. అసలు నా మాట నీదు, నీ రెసిపీ కర్రీ కాదు పకోడీ. సరే మర్చిపోయి, కర్రీ కూడా చెప్తా ఉంది. ఇది మళ్ళీ ఇది అయిపోతాయేమో, కొంచెం లోలో పెడతా. సరే అయితే ఈ అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా హెల్తీ. మీకు పకోడీ లవర్స్ అయితే స్నాక్ టైం ఎప్పుడైనా ఏమన్నా తినాలి హెల్తీగా అనుకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. వర్షం పడినప్పుడు ట్రై చేయొచ్చు, వర్షం పడినా ఇప్పుడు ఇట్లా సన్నీగా ఉన్నా కూడా తినచ్చు. So that's it for this video, and ఈ video మీకు నచ్చుంటే please make sure to like and subscribe, and మీ family and friends కూడా share చేసుకోండి. See you tomorrow in another video. Bye. Se acabó. Free drinks on the house.